దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు. ప్రియ సహోదరులారా, పోయిన వారం నేను క్రీస్తు కోసం బ్రతుకుతానని పౌలు గారి మాట్లాడుకున్నాం. ఈ యొక్క బ్రతకటంలో మూడు అంశాలు ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయి ప్రియ సహోదరులారా. మొదటిది తన కోసం తను బ్రతకటం, రెండోది ఇతరుల కోసం బ్రతకటం, మూడోది క్రీస్తు కోసం బ్రతకటం. ఈ రోజున ప్రియ సహోదరులారా, మొదటి మాటని మనం ధ్యానించుకుందాం. తన కోసం తను బ్రతకటం అనే మాటని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సహోదరులారా. తన కోసం తను బ్రతకటం అంటే ఈ రోజున ప్రతి ఒక్క మనిషి కూడా మన కోసం మనం బ్రతుకుతున్నాం, మన జీవితం కోసం, మన యొక్క క్రియల కోసం మనం బ్రతుకుతున్నాం, మన కుటుంబం అభివృద్ధి కోసం మాత్రమే మనం బ్రతుకుతున్నాం, మన బిడ్డలు మాత్రమే అభివృద్ధి అవ్వాలని ఆశపడుతున్నాం. ఇవన్నీ కూడా మన కోసం మనం బ్రతుకుతున్నాం. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ప్రియ సహోదరులారా, లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 20 వరకు, యేసు ఇంతకు వారితో ఒక ధనవంతుడికి సమృద్ధిగా పంటనిచ్చెను. దేవునికి స్తోత్రం. యేసు ఒక ధనవంతుడికి సమృద్ధి అయిన పంటని ఇచ్చారంట. ఇప్పుడు మనం కూడా పంటలు వేస్తున్నాం ప్రియ సహోదరులారా. ఎంతోమంది పంటలు వేసినప్పుడు పంటలు పోతున్నాయి, కొన్ని పంటలు వస్తున్నాయి. పంట పోయినప్పుడు ఏమంటారు, ఏం దేవుళ్ళే మా పంట అంతా బాగొట్టాడు, ఏం ప్రార్థన, ఎన్నో పూజలు చేయించాను, ఎన్నో ప్రార్థనలు చేయించాను, ఏం దేవుడు నా పంట పండియట్లేదు అంటాం. అదే ఒకవేళ పంట బాగా పండింది అనుకోండి, నేను ఎంత కష్టపడ్డాను అనుకుంటున్నారు, నేను ఎంత బాగా ఎరువులు వేసాను అనుకుంటున్నారు, చక్కగా పండింది అంటారు. పండినప్పుడు దేవుడిని అనం, పండనప్పుడు మాత్రం దేవుడిని అంటాం ప్రియ సహోదరులారా. అట్లనే ఇక్కడ యేసు ఒక ధనవంతునికి సమృద్ధైన పంట, ఎన్నో సంవత్సరాలు తినగలిగినటువంటి పంట ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దేవుడు మెచ్చారు, దేవుడు ప్రేమించారు, దేవుడు వాళ్ళని అభిమానించారు, వాళ్ళకి సమృద్ధి ఇవ్వాలని ఆశపడ్డారు, ఇచ్చారు ప్రియ సహోదరులారా. అయితే ఇక్కడ 17వ వచనంలో చెప్తున్నాడు, అతడు ఇట్లా అనుకున్నాడు, నేను ఏమి చేయవలయను. దేవుని స్తోత్రం. అతడు అనుకున్నాడంట, నేను అనే మాట ఇక్కడ వచ్చింది ప్రియ సహోదరులారా. నా కోసం నేను బ్రతుకుతాను. ఇక్కడ ఏమంటాడంటే, నేను ఏం చేయవలేను, పంటలు భద్రపరుచుకొనటానికి చాలినంత స్థలము లేదు. చాలా విస్తారమైన పంట దేవుడిచ్చారు, కానీ దేవుడిచ్చారు ఈ విస్తారమైన పంటని ఆయన అనుకోవటంలా. నాకు చాలా బాగా పంట పండించాను, చాలా వచ్చినాయి, విస్తారంగా వచ్చినాయి, నేనేం చేయాలి అని, ఇది భద్రపరచడానికి సరిపోయినన్ని కొట్లు లేవు అని ఆలోచించారు ప్రియ సహోదరులారా. ఒక పని చేద్దాం, ఏంటంటే ఈ కొట్లన్నీ కూడా పగలగొట్టి విస్తారం చేద్దాం, పెద్దది చేద్దాం, చేసి ఆ యొక్క పంట అంతా దానిలో ఉంచుదాము అని ఆలోచించుకున్నారు ప్రియ సహోదరులారా. ఆ కొట్లను పగలగొట్టి విస్తారం చేద్దామని ఆయన ఆలోచిస్తున్నారు. అందుకు ప్రియ సహోదరులారా, భద్రపరిచేందుకు అతను అన్నీ నేను తింటాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇవన్నీ కూడా భద్రపరిచి అన్నీ నేనే తింటాను అనుకున్నాడు. చాలా చక్కగా తింటాను, హాయిగా తింటాను, నాకే తిరుగులేదు, ఏ ఇబ్బంది లేదు అని అనుకుంటున్నారు. మనం కూడా అనుకుంటాం, 10 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మేడ కట్టాలి, లేకపోతే 5 సంవత్సరాల తర్వాత ఒక 20 ఎకరాల పొలం కొనాలి, లేకపోతే 2 సంవత్సరాల తర్వాత ఈ పని చేయాలి, ఆ పని చేయాలనుకుంటాం. కానీ 2 సంవత్సరాల తర్వాత నేను ఉంటానా? ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా ప్రియ సహోదరులారా? ప్రశ్నించుకోవాలా. నేను ఆలోచన అని మనమే అనుకుంటాం. అట్లనే ఇక్కడ ఈ ధనవంతుడు కూడా అనుకున్నాడు, నేను కొట్లలో భద్రపరుస్తాను, ఇవన్నీ కూడా చక్కగా నేను తింటాను. 19వ వచనంలో చెప్తున్నారు, నాతో ఇట్లు చెప్పుకోను, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములు సరిపడా సంపదలున్నవి. దేవునికి స్తోత్రం. తన ప్రాణానికి తను చెప్పుకుంటున్నాడు. నేను అనే మాటకి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రాణానికి తనకు చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలు తినే అంత పంట నేను సమృద్ధిగా ఉంచుకోగలిగాను. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, చాలా సంవత్సరాలు తినే పంట ఇచ్చారు దేవుడు. కానీ ఆ రోజున ఆ ధనవంతుడు కనుక మోకాలేసి, ప్రభువా ఇంత విస్తారంగా దీవించావు, నీకు స్తోత్రం, ఇంత విస్తారమైన పంట ఇచ్చావు, నీకు వందనం అయ్యా, నీ చిత్తమైతే ఈ పంట తినే యోగ్యతను నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఆ యోగ్యతను ఇచ్చేవాళ్ళేమో ప్రియ సహోదరులారా. కానీ ఆయన ఏమనుకున్నాడు, నేను ఏం చేయాలి, నేను ఎట్లా చేయాలని తను తానే ఆలోచించుకొని నా కోసం నేను ఇంత పంటను సంపాదించుకున్నాను అన్నారు. ప్రియ సహోదరులారా, సంపదలు మనల్ని కాపాడలేవు. ఈ మాటను బట్టి మనం ఏమి
ఆలోచించాలి ప్రియ సహోదరులారా. సమృద్ధైన పంట దొరికినప్పటికీ పంట మనల్ని కాపాడలేవన్నారు. సుఖంగా ఉండు, తిను, త్రాగు, ఆనందించు అని మనం అనుకున్నాం, కానీ దేవునికి సమయం ఇవ్వటల్లా. ఆమేన్, దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, లేనివాడైతే దేవుని దగ్గరకు వస్తాడు, రోగంలో ఉన్నవాడైతే దేవుని దగ్గరకు వస్తాడు, కోర్టులో ఉన్నవాడైతే దేవుని దగ్గరకు వస్తాడు, లేకపోతే సమస్యలు ఉన్నవాడు దేవుని దగ్గరకు వస్తాడు. వచ్చి అడుగుతాడయ్యా ఈ సమస్య తీర్చయ్యా, ఈ సమస్యను తీసివేయి ప్రభు అని అడుగుతాడు. కానీ అన్ని సమృద్ధిగా ఉన్నవాడు, చక్కగా ఉన్నవాడు దేవుని దగ్గరకు రాలేడు ప్రియ సహోదరులారా. నేను కూర్చోలేను కదా, నాకు ఏసీ లేదు కదా, నాకు ఫ్యాన్ లేదు కదా, నాకు కారు లేదు కదా వెళ్ళటానికి అని అనేక రకాలుగా సాకులు చెప్పి ప్రియ సహోదరులారా దేవునికి దూరంగా ఉంటారు. అందుకే ఇక్కడ నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, ఆనందించు అని చెప్తా ఉన్నారు ప్రియ సహోదరులారా. దేవుడు మనసులో ఉంటే చాలు అనుకున్నాడు ప్రియ సహోదరులారా. ఏముందిలే, నా మనసులో కూడా దేవుడు ఉన్నాడు చాలు అనుకున్నాడు. కానీ ఇక్కడ 20వ వచనంలో చెప్తున్నాడు, కానీ దేవునితో అంటున్నాడు, ఓరి అవివేకి. దేవుడు అంటున్నారు ఎవరితో, ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో ఆ ధనవంతుడితో అంటున్నాడు, ఓరే అవివేకి, అవివేకి, వివేకం లేనివాడా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, వాళ్ళని అంటున్నారని మనం అనుకుంటున్నాం, మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వివేకం లేనివాడా, వివేకం లేక ఆలోచన లేకుండా ఉన్నవాడా, ఇంత సంపద వస్తున్నా కానీ దేవునికి తిరిగి కృతజ్ఞత చెప్పావా? ఇల్లు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెప్పావా? ఉద్యోగం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెప్పావా? బిడ్డలు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెప్పావా? ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెప్పావా? సంతోషంగా ఉంచినందుకు ఏనాడైనా నువ్వు కృతజ్ఞత చెప్పావా? ఆ కాళ్ళు లేనివాడు ప్రతిరోజు మా దేవుని యొక్క ఆలయం దగ్గర నిలబడి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళు లేనివాడు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు కళ్ళు ఇవ్వు, అయ్యా నాకు కాళ్ళు ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. కాళ్ళు చేతులు కళ్ళు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? సినిమాకి షికార్లకి తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ప్రియ సహోదరులారా, కానీ దేవుని దగ్గరికి వెళ్ళట్లా. అందుకే ప్రభు అన్నారు, అవివేకి, వివేకం లేనివాడా, సమయాన్ని పాడు చేసుకుని వాడా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారండి మనల్ని? దేవుడు అన్నారు, అవివేకవంతుడా, ఆ సమయాన్ని పాడు చేసుకునేవాడా, సమయాన్ని వృధా చేసుకునేవాడా. నీకు 60 సంవత్సరాల జీవం ఇచ్చాడు దేవుడు. నీ 60 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ గడుపుతున్నావు? సంపదలోనే గడుపుతున్నావా, లేకపోతే లోకంలోనే గడుపుతున్నావా? దేవుని దగ్గరకు వస్తున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నావా? కాబట్టి ప్రియ సహోదరులారా, సమయాన్ని పాడు చేసుకునేవాడా, ఈ రాత్రే నీ ప్రాణం తీయబడుతుంది. ధనవంతుడికి చెప్తున్నాడు ప్రియ సహోదరులారా, ఈ రాత్రే నీ ప్రాణం తీయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆస్తి అడ్డురాలా, పంట అడ్డురాలా, లేకపోతే ఐశ్వర్యం అడ్డురాలా, ఏది కూడా అడ్డురాలా ఆయన ప్రాణం తీసుకోవడానికి ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా మనల్ని కాపాడలేదు, ఏది కూడా మనల్ని రక్షించలేదు, ఏది కూడా మనకి జీవాన్ని ఇవ్వలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడే ఈ క్షణమే దేవుణ్ణి అడుగుదాం, అయ్యా ఈ లోకంలో ఏది నన్ను రక్షించలేదు, నువ్వు తప్ప. ఆరోగ్యం ఇవ్వాలన్నా మీరే, అంతస్తు ఇవ్వాలన్నా మీరే, సంతోషం ఇవ్వాలన్నా మీరే, అందరి ముందు నన్ను గొప్పగా నిలబెట్టాలన్నా మీరు మాత్రమే నిలబెట్టగలరు, కానీ మరి ఎవరు కూడా చేయలేరు అంటున్నారు ప్రియ సహోదరులారా. అప్పుడు నీవు కూడా ఏమి తింటావు, ఏమి తింటావు, ఏ విధంగా ఉంటావు అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే ఈ క్షణం వెళ్ళి దేవుణ్ణి అడుగు, ప్రభువా ధనవంతుడు సమకూర్చుకున్నాడు, తినటానికి బాగా ఉంది, కానీ తినటానికి సమయం లేకుండా చేశావు. అదేవిధంగా నాకు కూడా ప్రభువా తినటానికి ఇచ్చావు, ఉండటానికి ఇచ్చావు, కానీ ప్రియ సహోదరులారా కుటుంబాన్ని మార్చుకోవటానికి సమయం ఉందా? బిడ్డలను మార్చుకోవటానికి సమయం ఉందా? అదంతా కూడా మార్చుకోవాలి అని ప్రభు చెప్తా ఉన్నారు ప్రియ సహోదరులారా. అదేవిధంగా ఒక వ్యక్తి ఉన్నాడంట, బాగా పిసినారిగా ఉంటాడంట ప్రియ సహోదరులారా. రూపాయి కూడా తినకుండా దాచిపెడుతున్నాడు. అదే బంగారు పళ్ళోడు వచ్చి అది మొత్తం తినేశాడంట. అదేవిధంగా నువ్వు పిసినారిగా దాచిపెడుతున్నావు, నా చాలా ధనం సమకూర్చుకుంటున్నావు, చూసుకుంటున్నావు, నాకు చాలా ధనం ఉందంటున్నావు, సంతోషిస్తున్నావు, ఏదో అనుకుంటున్నావు, కానీ నీ కుటుంబంలో ఆనందం లేదు, నీ బిడ్డలకి నీకు సఖ్యత లేదు, భార్యాభర్తలకు సఖ్యత లేదు. ఈ విధంగా ఏదో ఒక విధంగా దేవుడు మనకి ఆ శాపాలు పంపిస్తున్నారు. అవన్నీ కూడా మనం గమనించుకొని ప్రార్థన చేసుకోవాలి. ఏమి చేయాలి ప్రియ సహోదరులారా? మనం ఏం చేయాలి? దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ప్రియ సహోదరులారా. ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. చేసినప్పుడే దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. అయ్యో నేను ఉపవాసం ఉండలేనండి, నాకు గ్యాస్ ట్రబుల్ అండి. ఒక ఆవిడ చెప్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమ్మా అంటే నేను
ఉపవాసం ఉండలేనండి, గ్యాస్ ట్రబుల్ అండి. ఉపవాసం ఉంటే గ్యాస్ వచ్చుద్దండి. దేవునికి స్తోత్రం. ఆ గ్యాస్ పోవటానికే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మోకాలు వేయాలి. ప్రే సహోదరులారా, మోకాళ్ళలో పెడుతుంది ఇప్పుడు సైతాన్. అందరికి మోకాలు సర్జరీ, మోకాలు ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకు అంటే మోకాళ్ళలో సైతాన్ దూరి నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేస్తావేమో అని. ప్రే సహోదరులారా, సైతానికి భయం. అందుకే ముందు మోకాళ్ళను పాడు చేస్తే కానీ మోకాలు లేకుండా ఉంటారు అని మోకాళ్ళను పాడు చేస్తూ ఉంది. కాబట్టి ముందుగానే ఏ తెగులు నీ దగ్గరకు రాకమునిపే దేవుణ్ణి అడుగు, అయ్యా నా మోకాళ్లే కాదు ప్రతి ఒక్క అవయవాన్ని మహిమ శరీరంగా మార్చయ్యా, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయి. అదేవిధంగా దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. ప్రే సహోదరులారా, నాకు 6 అడుగులు స్థలము చాలు. దేవునికి స్తోత్రం. ఎన్ని అడుగుల స్థలం అండి? ఆ యొక్క ధనవంతుడు చనిపోయాడు, 6 అడుగుల స్థలం. ఒక రాజుగారు 2 వ్యక్తులకు పోటీ పెట్టారంట. పోటీ పెట్టి వాళ్ళు పరుగులెత్తు పోటీ, నువ్వు ఎంత దూరం పరిగెత్తావో అంత స్థలాన్ని నేను నీకు ఇస్తానని చెప్పారు. 2 పరిగెత్తుతున్నారు. కొంత దూరం పోయేటప్పటికి ఒక వ్యక్తికి అలుపు వచ్చిందంట. అలుపు వచ్చినప్పుడు అనుకున్నాడంట, నాకు అలుపు వస్తుంది కాబట్టి ఇంకా పరిగెత్తే చనిపోతానేమో, కాబట్టి ఇక్కడికి ఆగిపోదాం, ఇంతవరకు ఇంత స్థలం నాకు చాలు అనుకుని ఆగిపోయాడంట. ఇంకొకడు అనుకున్నాడంట, ఎంత పరిగెత్తే అంత స్థలం ఇస్తాడు కదా, ఎందుకు ఆగిపోవాలి, అలుపు వచ్చినా కూడా ఎలాగైనా సరే పరిగెత్తాలి అని పరిగెత్తాడంట. చాలా చాలా దూరం పరిగెత్తి అలుపు వచ్చేసి గుండె తట్టుకోలేక కింద పడిపోయి చనిపోయాడంట. ప్రియ సహోదరులారా, 6 అడుగుల స్థలం సరిపోయింది, 6 అడుగుల స్థలం సరిపడింది. ప్రియ సహోదరులారా, సంపాదించుకోవద్దని ఎవరు అనరు, కానీ వాక్యోపదేశకులు అంటే మన ఫాదర్లు చెప్పే మాటలు నువ్వు సంపాదించుకోవద్దు, తినొద్దు, త్రాగొద్దని చెప్పట్లేదు, కానీ నీ యొక్క ఆలోచన అంతా దేవుని మీద పెట్టు, నీకు దేవుడు సమకూర్చినంత తీసుకో, సంతోషంగా ఆనందంగా అనుభవించు అని ప్రభు చెప్తా ఉన్నారు. నేను అనేక సంవత్సరాలు జీవించాను, అనేక సంవత్సరాలు ఉన్నాను. ప్రే సహోదరులారా, 128వ కీర్తన 2వ వచనంలో చెప్తున్నాడు, నువ్వు సంపాదించిందంతా నువ్వే తినాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవునికి స్తోత్రం. దివ్యవాణి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనకు భయము లేదు, భక్తి లేదు. ప్రియ సహోదరులారా, మనకు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే ఇక్కడ చేపల కూర వండుకుంటూ ఉంటాం, అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదో పని ఇల్లు దులుపుకుంటూ ఉంటాం, అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే ఇక్కడ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం. మంచిదే, చేసుకోవాలి, కానీ ప్రార్థన జరిగేటప్పుడు కాదు. ప్రియ సహోదరులారా, మనకు తెలుసు ఈరోజు ఈ సమయంలో ప్రార్థన ముందు చేసుకో లేకపోతే వెనక చేసుకో, ప్రార్థన మాత్రం పోగొట్టుకోబాకు. ఈరోజు పోయిందంటే నీ జీవితంలో మరణానికి ఒకరోజు దగ్గర అయ్యావు, మరణానికి ఒకరోజు దగ్గరికి వెళ్ళావు. కాబట్టి జాగ్రత్త అని ప్రభు మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నారు. కాబట్టి నువ్వే తినాలంటే భయము భక్తి కలిగి జీవించాలి. ప్రియ సహోదరులారా, ఆ విధంగా జీవించలేకపోతే దేవుని యొక్క శాపానికి మనం గురవుతాము అని ప్రభు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 103వ కీర్తన 2వ వచనం. ప్రియ సహోదరులారా, నా ఆత్మమా ప్రభువును మాత్రమే స్తుతించు. దేవుని స్తోత్రం. ఎవరిని స్తుతిస్తున్నామండి? మనం ఎవరినైతే మనం అభిమానిస్తున్నామో, ప్రేమిస్తున్నామో వాళ్ళనే ఆలోచిస్తాం, వాళ్ళనే స్తుతిస్తాం, వాళ్ళనే ఎక్కువగా మహిమపరుస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఆలోచన అంతా అక్కడే ఉంది. అదేవిధంగా మనం ధనాన్ని కనుక గౌరవించినప్పుడు ఎప్పుడు కూడా ధనం ఎట్లా వస్తుంది, ఇంకా 10 రూపాయలు సంపాదించాలి, ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి, అక్కడే నీ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఏదో వ్యాపారాలు, ఆ వ్యాపారం చుట్టే నీ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రియ సహోదరులారా, అనేక రకాలుగా నీ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రియ సహోదరులారా, నా ఆత్మమా ప్రభువును మాత్రమే ఆరాధించు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రభువే గొప్పవాడు, ప్రభువును మాత్రమే ఆరాధిస్తాను అని చెప్పుకుంటారో అటువంటి వాళ్ళు నిజంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతారు మనస్ఫూర్తిగా. ఆ యొక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తారు, ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేశారు కాబట్టి. అతడు చేసిన ఉపకారములు దేన్ని కూడా మరువకము. ప్రియ సహోదరులారా, ఒకవేళ నువ్వు మరచిపోతే నమ్మక ద్రోహం చేసినట్లే, నమ్మక ద్రోహం చేసినట్లే. నిజంగా మనకి కళ్ళు ఇచ్చారు దేవుడు, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇచ్చారు దేవుడు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, నోరిచ్చారు దేవుడు, మూగవాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే మనం ఘనమైన వాళ్ళం కాదా? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదా? ఏ రోజైనా మోకాలేసి
చేసి ప్రభువా అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చిన దేవానికి స్తోత్రం అని చెప్పావా? ఏ రోజైనా నీ బిడ్డలకు సక్రమంగా చేస్తున్న దేవానికి స్తోత్రం అని చెప్పావా? ఏ రోజైనా నాకు మంచి అన్నీ కూడా ఇస్తున్నావు ప్రభువా, నాకు అన్నీ కూడా మంచిగా అనుకూలంగా చేస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పావా? ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా అన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తోత్రాలు చెప్పి ఆయన గణపరుస్తావో ప్రియ సహోదరులారా, అప్పుడు నీ దేవుడు నిన్ను అధికంగా దీవిస్తాడంట, ఇంకా దీవిస్తాడంట, ఇంకా సమృద్ధిని ఇస్తాడు, ఇంకా గొప్పగా చేస్తాడు. కాబట్టి ఆ విధంగా నువ్వు దేవుని కృపను మర్చిపోబాకు, నమ్మక ద్రోహం చేయబాకు. నీకు నమ్మి దేవుడు నిన్ను అన్ని సక్రమంగా ఇచ్చినప్పుడు ఆయన గణపరచడానికి, ఆయన్ని నువ్వు స్తుతించడానికి, లేకపోతే ఈ లోకానికి నిన్ను ఎందుకు పంపించారంటే ఆయన నామాన్ని గణపరచడానికి. కాబట్టి ఆయన గౌరవపరచబాకు, నమ్మక ద్రోహం చేయబాకు అని దేవుడు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 116 కీర్తన 12వ వచనంలో చెప్తున్నారు, కీర్తనాకారుడు చెప్తున్నాడు ఏమని, ప్రభువా నాకు చేసిన ఉపకారములకు గాను నేనేమి అర్పించగలను. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చిన ఉపకారాలు ఎన్నంటే ప్రియ సహోదరులారా, అది వరకు రోజుల్లో చాలామందికి అన్నం ఉండేది కాదు, బట్టలు ఉండేవి కాదు, చినిగిపోయిన బట్టలు వేసుకుని ఉండేవాళ్ళు, పనులుండే కాదు, వర్షాకాలం వచ్చిందంటే ఎంతో అడుక్కొని తినేవాళ్ళు ప్రియ సహోదరులారా. అటువంటి పరిస్థితుల నుండి విడుదల చేశారు దేవుడు. ఇప్పుడు అందరికీ సమృద్ధి అయిన భోజనాన్ని ఇచ్చారు, సమృద్ధినిచ్చారు ప్రియ సహోదరులారా. ఆయన చేసిన ఉపకారాలు, అనేక ఉపకారాలు చేశారు. నీకు మంచిగా ఎంతో మంది కంటే ఉన్నతంగా నిలబెట్టారు, ఎంతోమంది కంటే ఘనంగా నిలబెట్టారు. అటువంటి దేవునికి నేనేమి అర్పించగలను? దేవుని స్తోత్రం. అర్పించు, నీ హృదయాన్ని అర్పించు, నీ చేతులను చాచి ప్రభువుని ప్రతిరోజు గణపరచు, ఆయన ఎంతగానో మహిమపరచు. అది చాలా ఆయనకి, అది సంతోషం ప్రియ సహోదరులారా, అన్నిటికంటే సంతోషం ఆయనకి అదే. కాబట్టి ఆయనకి నీ హృదయాన్ని అర్పించు అని చెప్తున్నారు. అదే కాకుండా నేను ఏమి అర్పించగలను, ఏమి చేయగలను, కావాల్సింది మనం డబ్బు ఆస్తి కాదు కానీ మంచి మనసు, ఆరాధించే మనసు ఆయన కోరుకుంటున్నారు ప్రియ సహోదరులారా. కీర్తనాకారుడు చెప్తున్నాడు, అయ్యా నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? ఏం కోరుకోవట్లా, నా మంచి మనసు. అదేవిధంగా ఈ రోజున మనకు కూడా దేవుడు కోరుకుంటున్నారు. ఏమని కోరుకుంటున్నారంటే నీ మంచి మనసు నాకు కావాలి, ఆరాధించే మనసు నాకు కావాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం గుండె మీద చేసుకొని నా మంచి మనసు ఉందా, లేకపోతే ఎవరి మీదైనా నేను శోధన పెట్టుకున్నానా, ఎవరినైనా నేను ఇబ్బంది పెడుతున్నానా, ఎవరి మనసైనా నేను గాయపరుస్తున్నానా, లేకపోతే బాధ పెడుతున్నానా అని మనం గుండె మీద చేసుకొని మనల్ని మనం తర్కించుకొని, ఒకవేళ అటువంటి జీవితం ఏమన్నా ఉంటే మరలా మందిరానికి వెళ్ళే లోపు ఆ జీవితాన్ని మార్చుకుందాం, ఆ జీవితాన్ని తీసివేసుకుందాం, కఠినమైన జీవితాన్ని తొలగించుకుందాం, మంచి గుండెను మనం ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాం. అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం, మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినా లాభమేమీ లేదు అని ప్రభు చెప్తా ఉన్నారు ప్రియ సహోదరులారా. ఆత్మను కోల్పోయాం, బహుగా సంపాదించాం, విస్తారంగా సంపాదించాం, ఎంతో సంపాదించాం. కానీ ప్రియ సహోదరులారా, లేనిదేంటి అంటే ఆత్మ లేకపోవటం వల్ల లాభం లేకుండా ఉంటుంది, నా కుటుంబం నష్టాల్లో ఉంటుంది. నష్టం అంటే నువ్వు అనుకున్నది సంపాదిస్తున్నావు, అనుకున్నది సాధిస్తున్నావు, అనుకున్న దానికంటే విస్తారంగా సంపాదిస్తున్నావు, కానీ నీ బిడ్డలకు ఆరోగ్యం లేదు, కానీ నీ బిడ్డలకి నీకు సఖ్యత లేదు, కానీ నీ భర్త భార్యలకు సఖ్యత లేదు, కానీ నీ బంధువులకి నీకు సఖ్యత లేదు. ఆ విధంగా ఎక్కడెక్కడో విడిపోతా ఏదో శోధనలో ఉంటున్నావు. ఇటువంటి శోధనలన్నీ నీ ఇంటికి రాకుండా ఉండాలంటే ప్రియ సహోదరులారా, లోకం అంతా సంపాదించడం వల్ల లాభం ఏమి లేదు, కానీ నీ ఆత్మను సంపాదించటం వల్ల అనేక చోట్ల నువ్వు ఆనందాన్ని, ప్రేమని పొందుకోగలుగుతావు, అనేక చోట్ల సంతోషాన్ని నువ్వు కొనియాడగలుగుతావని చెప్తున్నారు. అదేవిధంగా ఆత్మకు బదులుగా దేవునికి ఏమి ఇవ్వగలవు? దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, నువ్వు 100 బస్తాలు ఇచ్చినా దేవుడు తృప్తి పడ్డు, లేకపోతే నువ్వు ఏదో ఇచ్చినా దేవుడు తృప్తి పడ్డు, లేకపోతే అందరికంటే నేను ఎక్కువ ఇవ్వాలి పండగ చందా అనుకున్న దేవుడు తృప్తి పడ్డు. కానీ దేనికోసం దేవుడు తృప్తి పడతాడంటే ఏమి ఇవ్వగలను అంటే ప్రియ సహోదరులారా, ఆత్మనివ్వు, నీ ఆత్మని దేవుడికి అర్పించు. నీ ఆత్మే కాదు, నీ బిడ్డల ఆత్మ కూడా దేవుని అర్పించేటట్లుగా మార్చుకో. అదేవిధంగా నీ కుటుంబ వ్యక్తులంతా కూడా దేవుని వైపు మరల్చేటట్లుగా నువ్వు మార్చుకో, అది ముఖ్యమైంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఏమి ఇవ్వగలను అంటే ఏమి ఇవ్వలేను. మనం బ్రతకటం, చనిపోవటం అనేది నిర్ణయిస్తాడు ప్రియ సహోదరులారా. ఈ రోజున పాపానికి వేతనం ఏంటండి? మరణం. పాపం చేస్తున్నాం, దేవునికి విరుద్ధంగా పాపాన్ని కట్టుకుంటున్నాం ప్రియ సహోదరులారా. పాపం చేసి పరిగెత్తుతున్నాం. ఎక్కడికి పరిగెత్తుతున్నామండి? నరకానికి పరిగెత్తుతున్నాం.
ఈ నరకమే అనేక రోగాలను తెచ్చిపెడుతుంది, అనేక బాధలను తెచ్చిపెడుతుంది. ఈ బాధల వలన ప్రియ సహోదరులారా సంతోషంతో ఉండలేకపోతున్నా, సమాధానంతో ఉండలేకపోతున్నా. ప్రియ సహోదరులారా అనేక మంది అకాల మరణాలు, అనేక మంది బ్రతికున్నా కానీ ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు, ఆనందంగా ఉండలేకపోతున్నారు. బ్రతికున్న చనిపోయిన శవాల్లాగా ఉంటున్నారు, మంచంలోనే ఉంటున్నారు, బ్రెయిన్ పని చేయట్లా. ప్రియ సహోదరులారా నేను ఒక రోజు ఒక ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఆస్తివంతులు. ఆవిడ ఇంటికి తీసుకెళ్ళారు నన్ను. అక్క నాకున్నవన్నీ చూపిస్తాను రా, నగలు చూపించారు, చీరలు చూపించారు. ఒక్కొక్క చీర 10,000కి పైనే కానీ కింద అసలు మా భర్త కొనిపెట్టరక్క. నేనంటే చాలా ప్రేమ, చాలా అంతస్తుల మేడ, ఎన్నో కార్లు, 3 కార్లు ఏమో ఇంటి ముందు పెట్టున్నాయి, చాలా ఐశ్వర్యం, చాలా హంగామా. ప్రియ సహోదరులారా నేను కూడా చూసి చాలా సంతోషించాను. అయిపోయింది. తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ అదే ఊరు వెళ్ళాను. ప్రియ సహోదరులారా వెళ్ళినప్పుడు ఆమె స్ట్రోక్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయిపోయి మంచంలో ఉంది. ప్రియ సహోదరులారా ఆమెకు ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నాకు కన్నీటి ప్రార్థన వచ్చింది. ప్రభువా ఈమెకున్న ఆస్తి ఒక్కడు కూడా అడ్డుపడలేదు కదా, ఈమెకున్నటువంటి కార్లు ఏది కూడా అడ్డుపడలేదు కదా, ఈమెకున్నటువంటి చీరలు నగలు ఏవి కూడా అడ్డుపడలేదు కదా, అటువంటి అన్నీ కూడా ఎన్నో ఉన్నప్పటికీ ఏది రక్షించలేకపోయింది నీ కృప లేకపోవటం వల్లనే. దేవుని స్తోత్రం. ప్రియా సహోదరులారా ఈ లోకం అంతా సంపాదించాం కానీ ఆత్మను కోల్పోతే లాభం ఏముండదు. ప్రియ సహోదరులారా అంత నష్టమే, మనశ్శాంతి ఉండదు, తలలో శాంతి సమాధానం ఉండదు, ఎప్పుడు కూడా ఏడుపులు దుఃఖాలే, అటువంటి జీవితం. ప్రియ సహోదరులారా అదేవిధంగా యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నారు, ఆయన అమితమైన శక్తివంతుడు. దేవుని స్తోత్రం. ఆయన అమితమైన శక్తివంతుడు అంట. అది ఏ జబ్బైనా దేవుని స్తోత్రం, ఎక్కడ పడి ఉన్నా దేవుని స్తోత్రం, అగాధలోయల్లో ఉన్నా దేవుని స్తోత్రం, పెంట కుప్పల మీదుండి యేసయ్యా అని పిలిచిన నీ స్వరాన్ని వినగల దేవుడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరులారా ఆయన శక్తివంతుడు, బలవంతుడు. నా కార్యం కావట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఆయన శక్తివంతుడు కదా, చేయగల దేవుడు. కానీ నీ స్వరం ఆయన కనపడేదాకా నువ్వు మొరపెడుతున్నావా? దేవుని స్తోత్రం. అదే కాకుండా ప్రియ సహోదరులారా గాలి తుఫాను గద్దించిన దేవుడు. గాలి తుఫాను వచ్చినప్పుడు ఆగిపో అనగానే ఆ యొక్క వాతావరణం సైతం ఆయన యొక్క స్వరాన్ని విని ఆగిపోయింది. ప్రియ సహోదరులారా అదేవిధంగా చనిపోయిన లాజరు సమాధిలో ఉన్నప్పుడు లాజరు లేచిరా అనగానే సజీవంగా లేచి వచ్చారు. ప్రియ సహోదరులారా ఆయన స్వరానికి శక్తి ఉంది, ఆయన స్వరంలో బలం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. నీ ఇంట్లో ఆయన స్వరం వినపడేటట్లుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజున ప్రియ సహోదరులారా రక్తస్రావశ్రీ ఉంది, ఆయన డబ్బంతా ఎక్కడో వెచ్చించింది కానీ ఎక్కడా స్వస్థత కలగల. ఆయన అంగీ పట్టుకోగానే ఆమె స్వస్థత. అదేవిధంగా నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఆ నీరు ప్రియ సహోదరులారా మామూలు నీరు ఎవరు చేయగల గొప్ప కార్యం ఇది. ఆయన అక్కడికి పోయి చేయెత్తి ప్రార్థన చేయగానే శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారిపోయింది. ఈ రోజున మనం కూడా మన కుటుంబ కష్టాలు, బాధలు, వేదనలు అన్నీ కూడా మారిపోతాయి. అన్నీ కూడా దుఃఖాలన్నీ కూడా సంతోషంగా మార్చబడబోతున్నాయి. అదేవిధంగా శాపాలన్నీ కూడా దీవెనగా మార్చబడబోతున్నాయి. అదేవిధంగా బాధలన్నీ కూడా ఆనందంగా మార్చబడబోతున్నాయి. ప్రతి ఒక్కడు కూడా మార్చబడబోతుంది. ఇప్పుడే ఈ క్షణమే ప్రభు కోసం చేతులు ఎత్తుదాం, పరుగెడదాం, దేవుని అడుగుదాం. అయ్యా నేను అనే మాట, నేను అనేది ఆ జ్ఞానం లేనివాడు అనుకుంటాడంట. ఆయన ప్రియ సహోదరులారా జ్ఞానం గలవాడు ఎప్పుడు కూడా నేను అనుకోడంట. ఇక్కడ పౌలు గారు నేను అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే దేవుని కోసం నేను బ్రతుకుతున్నానని ఆయన దిబ్బరాన్ని చాటి చెప్పుకున్నారు. ఈరోజు మనం కూడా మనోనిబ్బరాన్ని చాటి చెప్పుకోవటానికి ఈ రోజు నుండి నేను కూడా దేవుని కోసం జీవిస్తాను, దేవుని కోసం బ్రతుకుతాను, ఈ రోజు నుండి నేను దేవుని కోసం బ్రతికి చూద్దాం, నా కుటుంబం ఏ విధంగా మార్చబడుద్దో, నా కుటుంబం ఏ విధంగా దీవించబడుద్దో అని ఒక పట్టుదలతో మనం ప్రయాణం మొదలెడదాం. ప్రియ సహోదరులారా తప్పకుండా ఈ లోకంలో ఎంత సంపాదించినా వృధా, వేస్ట్. నీ తమ్ముళ్ళు నిన్ను చూస్తున్నారా, నీ అక్కలు నిన్ను చూస్తున్నారా, నీ యొక్క బిడ్డలు నిన్ను చూస్తున్నారా, నీ అన్నదమ్ముళ్ళు అందరూ ద్వేషిస్తారు అవసరమైతే, కానీ ప్రేమించేవాళ్ళు ఒక్కళ్ళే, దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, దేవానికి స్తోత్రం, తండ్రి స్తోత్రం. అయ్యా ఈరోజు చెప్తున్నారు నీ కోసం నువ్వు బ్రతికితావు అనే మాట గురించి ఈరోజు మాతో మాట్లాడారు ప్రభు. అయ్యా నేనైతే నిజంగానే నా కోసమే నేను బ్రతుకుతున్నాను, నా కుటుంబం కోసమే నేను బ్రతుకుతున్నాను, నా కుటుంబం కోసమే నేను అడుగుతున్నాను ప్రభు. లేదయ్యా నిన్ను గణపరచాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ఎంతగానో ఆరాధించాలి. అటువంటి ఆరాధించేటటువంటి ఆ శక్తిని, బలాన్ని నాకు, నా కుటుంబ వ్యక్తులకు దయచేయమని, నా సంఘానికి దయచేయమని, మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.